హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు చేశాం, వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చాం, వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఇచ్చామంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మంత్రివర్గంలో 70% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించామంటూ ముఖ్యమంత్రి ఎన్నికల సభల్లాగానే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సభలు నిర్వహిస్తున్న సందర్భంగా చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే బీసీ నాయకత్వం ఉన్నారో ఆ బీసీ నాయకులందరితో ఒక బస్సు యాత్రకు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార యాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు బస్సులో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాల కోసం ఏమేం చేసిందనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగానే సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది. సో ఎస్సీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్ ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్గా ఉంటారు. బీసీలు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్గా ప్రచారంలో ఉంది. సో బీసీ ఓట్ బ్యాంక్ని తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదగకుండా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్గా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో బీసీలకు పేటెంట్ తెలుగుదేశం పార్టీది, బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో ఎక్కువగా అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీసీలకు సంబంధించిన సమస్యలపైన, బీసీల ఇష్యూస్ పైన తెలుగుదేశం పార్టీకే పేటెంట్ ఉంటుంది అంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో వైసీపీ సామాజిక సాధికార యాత్రకు పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా జనవరి 4 నుంచి బీసీ సదస్సులు నిర్వహించబోతోంది, జయహో బీసీ పేరుతో. బీసీలకు సంబంధించిన సమస్యల్ని ఎక్కడికక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తోంది. అంతేకాదు, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మొత్తం బీసీలకు సంబంధించిన సమస్యలన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులన్నీ జరిగిన తర్వాత బీసీల కోసం ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టబోతున్నామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో సామాజిక సాధికార యాత్రను కౌంటర్ చేయడంగా, వైసీపీని కౌంటర్ చేయడానికి ప్రత్యేక బీసీ మేనిఫెస్టో పెడతామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. సో బీసీలకు మేము ఎక్కువ చేశాం, మళ్ళీ మేమే ఎక్కువ చేస్తాం, మేమేం చేశాం, ఇప్పుడేం చేయబోతున్నాం, ఇప్పుడున్న సమస్యలు ఏంటి, వాటన్నిటిని తెలుసుకోవడం ద్వారా మేనిఫెస్టోకు రూపకల్పన చేయాలనే ఆలోచన చేస్తోంది. పాదయాత్ర చేస్తున్న సందర్భంగా, పాదయాత్రలో బీసీల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. నేను పాదయాత్ర చేయని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలతో కూడా, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ నేతలతో, బీసీ సంఘాలతో, బీసీ ప్రముఖులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకుని, వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్ తెలుసుకుని, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో పెడతామని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. సో తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రత్యేకమైన మేనిఫెస్టో అనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళబోతోంది. బీసీ ఓట్ బ్యాంక్ మాది, బీసీ పేటెంట్ మాది అని చెప్పబోతోంది. సో బీసీలకు మేనిఫెస్టోలో ఏ అంశాలు చెప్పబోతున్నారు, ఏం ప్రామిసులు చేయబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. బీసీలకు సంబంధించి గతంలో చాలా హామీలు, చాలా పథకాలను అమలు మేము చేశాం, చాలా సమర్థవంతంగా వాటిని చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఎలాంటి రుణాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మా టైంలో బీసీల ఆత్మగౌరవంగా బ్రతికారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో వైసీపీ సామాజిక సాధికార యాత్ర వర్సెస్ బీసీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీది రాబోతున్నాయి. సో బీసీ సెంట్రిక్గా, బీసీ ఓటింగ్ లక్ష్యంగా, బీసీ ఓటర్లను ఆకర్షించడమే ఎజెండాగా అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే విషయం అర్థమవుతోంది. సో బీసీ సదస్సులు, జయహో బీసీ సదస్సుల్ని జనవరి 4 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రారంభించబోతోంది.